అనిపించింది. మరి ఇక్కడ చూస్తేనేమో ఇంతమంది బాణాలు ఉన్నారు, వీళ్ళలో ఆ త్రిబాణాలు ఏవి ఆ 3 ఇంపార్టెంట్ బాణాలు ఏవి? బార్బరిక్ గారు ఇక్కడ ఉన్నారు, ఆయనకే తెలిసి ఉండాలి. సార్, వాట్ ఆర్ దోస్ 3 ఇంపార్టెంట్ ఆరోస్ ఇన్ ద ఫిల్మ్? చెప్పబోతున్నారా? చూద్దాం. స్టేజ్ పైకి పిలిస్తే ఆన్సర్ వస్తుందేమో కదా, సో ట్రై చేద్దాం. సో ఆలస్యం చేయకుండా వేదిక పైకి ఇన్వైట్ చేసేద్దాము. ఫస్ట్లీ ప్రొడ్యూసర్. ఏ సినిమా మొదలవ్వాలన్నా ప్రొడ్యూసర్ తోనే, కాబట్టి స్టేజ్ పైన కూడా ప్రొడ్యూసర్ ని ఇన్వైట్ చేసేద్దాము. వానరా సెల్యులాయిడ్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న విజయపాల్ రెడ్డి గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ మారుతి టీమ్ ప్రోడక్ట్ గా కూడా ఈ చిత్రాన్ని ఆ కొలాబరేషన్ లో మన ముందుకు తీసుకొస్తున్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ నౌ రిక్వెస్టింగ్ ఈశ్వర్ గారు, ద కొరియోగ్రాఫర్, వండర్ఫుల్ సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నటువంటి ఈశ్వర్ పెంటి గారు ఇస్ హియర్. హార్టియస్ట్ వెల్కమ్ టు యూ. అండ్ డైరెక్టర్ గారు మోహన్ శ్రీవాత్సవ్ గారికి సాధారణంగా వేదిక పైకి ఆహ్వానం పలికేస్తున్నాము. ఇంత ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ని రాసుకుని తీసి మన ముందుకు తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్, ప్లీజ్ వెల్కమ్. అండ్ లెట్ మీ వెల్కమ్ కార్తికేయ గారు ఆన్ టు ద స్టేజ్. అఫ్ కోర్స్ ఈ మధ్య కాలంలో ఎటువంటి సక్సెస్ఫుల్ మూవీ చూసినా అందులో మనకి కార్తికేయ కనిపిస్తూ ఉంటారు. సో హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ అఫ్ కోర్స్ మేఘ్నా ఇస్ హియర్. మేఘ్నా, ప్లీజ్ వెల్కమ్. టీజర్ లో మనం చూసాము మేఘ్నా రోల్ ఎంత ఇంపార్టెంట్ అనేది అక్కడే అర్థమైపోతుంది. సత్యరాజ్ గారి మనవరాలుగా అనగా అనగా సాంగ్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందో. సో ఎస్ మేఘ్నా, వెల్కమ్. అండ్ రమేష్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారా? వేదిక పైకి రావాల్సిందే రిక్వెస్ట్ చేస్తున్నాం. రజాకార్ లాంటి అద్భుతమైన చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించిన డిఓపి, ఈ చిత్రానికి కూడా మనకి అద్భుతమైన విజువల్స్ అందించడం జరుగుతుంది. రమేష్ రెడ్డి గారు, ప్లీజ్ వెల్కమ్. అండ్ ఎడిటర్ ఉద్దవ్ గారు ఇక్కడే ఉంటే వేదిక పైకి రావాల్సిందే రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే క్రాంతి గారు, కెన్ వి హావ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్? సో త్రిబాణధారి బార్బరిక్ లో బాణాల్లో మరి వీరు కూడా ఒకరో కాదా క్రాంతి గారు, తెలుసుకుందాం కాసేపట్లో. రిక్వెస్టింగ్ అ బ్యూటిఫుల్ సాంచి రాయ్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో ఇంత మంచి సినిమాలో మనకి చాలా మంచి బ్యూటిఫుల్ రోల్ లో కనిపించబోతున్న సాంచి రాయ్ ఇస్ హియర్. అండ్ అఫ్ కోర్స్ రాజేష్ గారు, మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజేష్ గారికి కూడా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ పిఆర్ఓ సాయి సతీష్ గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ ఫోటో ఆప్ కోసం. లైన్ ప్రొడ్యూసర్ సురేష్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు, మాధవ్ గారు వచ్చి ఉంటే గనక వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మనం ఇన్ఫ్యూషన్ బ్యాండ్ ఈ చిత్రానికి అందించిన అన్ని పాటల్ని, ఈ సూపర్ డూపర్ ఎస్కితడి ఉస్కితడి ఇలా అన్ని పాటల్ని మనం ఆదిత్య మ్యూజిక్ ఛానల్ ద్వారా చూస్తున్నాము, ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య మ్యూజిక్ వన్స్ అగైన్. అండ్ నౌ ఆఫ్ కోర్స్ మన టెరిఫిక్ యాక్టర్ వశిష్ఠ సింహ గారికి సాధారణంగా వేదిక పైకి ఆహ్వానం పలికేద్దాము. ఈసారి ఇంకొంచెం కొత్తగా మనం అలరించబోతున్నటువంటి సింహ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ అఫ్ కోర్స్ ఈ ఆలస్యం చేయకుండా స్టేజ్ పైకి బ్యూటీని యాడ్ చేసేద్దాము. ద మోస్ట్ గ్రేస్ఫుల్, ద మోస్ట్ ఎనర్జెటిక్ మన వండర్ఫుల్ ఉదయ్ భాను గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. పద్మక్క, వెల్కమ్. సో వాకిలి పద్మక్క, ఓకే, మాకు అక్క ఉండాల్సిందే. Okay, and now it's time to put your hands together to our very own Kattappa, very own Deva, and మన very versatile Satyaraj sir onto the stage. త్రిబాణధారి బార్బరిక్ గా మనకు కనిపించబోతున్నటువంటి మనందరికి ఎంతో ఇష్టమైన సత్యరాజ్ సార్ కి హార్టీ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్. ఒక్కసారి గ్రూప్ ఫోటో ఫర్ ద మీడియా ఇచ్చేద్దాము. కాస్ట్యూమ్ డిజైనర్ మహి గారు ఇక్కడ ఉంటే వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
ఛానల్ కెమెరాస్ ఉండాలా? ఎస్, ఒక్కసారి ఛానల్స్ కోసం కూడా. యా, థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు స్పీచెస్ లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఐ థింక్ రమేష్ రెడ్డి గారికి ఇచ్చేద్దాము. సార్, మీ విజువల్స్ తో మీరు టీజర్ లో చాలా మాట్లాడారు కాబట్టి ఇప్పుడు మీ మాటలతోనే ఒక్క నిమిషం. ఏంటి మళ్ళీనా? ప్లీజ్. యా, ఓకేనా? థ్యాంక్ యూ. ఎస్ సార్, రమేష్ రెడ్డి సార్. థ్యాంక్ యూ ఎవరిబడి, మీడియా అండ్ మన యాంకర్ మనీషా గారు, మంజుల షా. నేను ఫస్ట్ కట్ అయిపోయాను. సత్రే సార్తో నాకు చాలా జర్నీ ఉందండి. ఈ జర్నీ ఇంకా టు బి కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాను. నేను బాహుబలికి చీఫ్ అసోసియేట్ చేశాను సంజయ్ గారితో. సో దట్ జర్నీ అరౌండ్ 5 years. ఆ తర్వాత నెక్స్ట్ రజాకర్ ఫిల్మ్ అయిపోయాక నెక్స్ట్ పొలిమర అలా ఇండిపెండెంట్ బయటకు వచ్చాక మోహన్ నాకు పిలిచి, సార్ నేను మీ వర్క్ చూశాను పొలిమర్లో, మనం కొలబరేటివ్ వర్క్ చేయాలనుకుంటున్నాం అంటే, సూపర్ సార్ అన్న. ఏంటి టైటిల్ అంటే త్రిబంధర్ బార్బరిక్ అన్నాడు. ఫస్ట్ బార్బరిక్ అన్నాడు. బార్బరిక్ అంటే నాకు టైటిల్ అర్థం కాలేదు. ఎవరు సార్ అంటే తను భీముడు మనవాడు, గడిగ కుమారుడు అని చెప్పాడు. తర్వాత నేను కూడా మన మైథాలజీలో రన్ త్రూ వెళ్తే స్క్రిప్ట్ లో అర్థమైంది. చాలా మందికి ఇది హిడెన్ పాయింట్. గడ్డి మన త్రిబంధర్ బార్బరిక్ ఒక గొప్పతనం చాలా మంది తెలియదు. ఈ మూవీ ద్వారా చాలా మంది రీచ్ అవుతుంది డెఫినెట్లీ. సో ఎవరండి సో కాల్డ్ ఇప్పుడు గ్రాండ్ ఫాదర్ అంటే సత్రే సార్ మీరు. లిటరలీ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ సార్తో వర్క్ చేయడం. బికాస్ ఇది ఎందుకు చెప్తున్నా అంటే, బాహుబలి నాకు 5 years పడితే త్రిబంధర్ బార్బరికి 1.5 years పట్టింది. ప్రీ ప్రొడక్షన్ 4 months. షూట్ లో కూడా మాకు నెంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, లైక్ రెయిన్, నైట్ ఎఫెక్ట్. సో అది చేయాలంటే చాలా టైం పడుతుంది. బట్ రియలీ థ్యాంక్స్ టు సత్రేష్ సార్. ఎందుకంటే తను ఆన్ టైం ఉండి నైట్ 2 వరకు అయినా సరే, ఈవెన్ నాట్ ఈవెన్ క్యాబిన్ కూడా వెళ్ళేవారు కాదు. మా పక్కన సరౌండింగ్ ఇక్కడ చేరేసుకుని కూర్చున్నారు. షార్ట్ రెడీ అంటే వచ్చేయాలన్నట్టు అంత సపోర్ట్ చేశారు మా అందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ స్పెషల్లీ మూవీ స్టార్ట్ చేయడానికి ఇంత విజన్ ఉన్న డైరెక్టర్ కి సపోర్ట్ చేయాలంటే విజయ్ పాల్ రెడ్డి గారు డెబ్యూ ప్రొడ్యూసర్ గా ఇలాంటి ఫిల్మ్ ని ఎగ్జిక్యూట్ చేయడం అంటే నాట్ అంత ఈజీ కాదండి. సో తనకు కూడా ఒక విజన్ ఉంటేనే పాసిబుల్ అవుతుంది. అలాంటి ప్రొడ్యూసర్ మోహన్ కి మా అందరికి దొరకడం అదృష్టం. అండ్ కమింగ్ టు త్రిబంధర్ బార్బరిక్, 3 అస్త్రాలు నేను చెప్పారు కదా, కామాఖ్య దేవి ఇచ్చారని చెప్పారు. సో నా నెక్స్ట్ ఫిలిం కూడా కామాఖ్య దేవి స్టోరీ మీద చేస్తాను. ఫిల్మ్ నేమ్ ఈస్ కామాఖ్య. ఇదంతా నాకు ఒక గాడ్ గ్రేస్, గాడ్ గిఫ్ట్ అనుకుంటాను. త్రిబంధర్ బార్బరికి ఇచ్చిన అస్త్రమే కామాఖ్య, అది నా నెక్స్ట్ ఫిలిం కూడా. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ, థ్యాంక్స్. ఇది జస్ట్ శాంపుల్ అండి, టీజర్, సాంగ్ ఇవన్నీ శాంపుల్. పిక్చర్ బాకీ అని పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారు, నేను కూడా చెప్తున్నా. కైకి బోల్తో పిక్చర్ బాకీ చాలా చూస్తాం మనం. ఇది ఒక వరల్డ్. ఈ ఫిలిం ని చూసి బాగా ఎంజాయ్ చేసి అందరూ అప్రిషియేట్ చేస్తారు. ప్రామిసింగ్ చెప్తున్నాను, ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫిలిం అండ్ ఎవ్రీ ఫ్యామిలీ దీన్ని ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యువర్ విజువల్స్ ఫర్ ద మూవీ. అండ్ రాజేష్ గారు మీ మాటలు కూడా ప్లీజ్. ఎస్, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మాటలు ఇప్పుడు విందాం. అందరికీ థ్యాంక్స్ అండి, ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. ఇది సెకండ్ ప్రెస్ మీట్. ఫస్ట్ వచ్చేసి మేము టీజర్ లాంచ్ గ్లిమ్స్ చేసాము, దాని తర్వాత టీజర్ చేసాము. అప్పుడు మీ అందరి సపోర్ట్ చాలా వచ్చింది. ఈ యొక్క రిలీజ్ డేట్ August 22 ఏదైతే పెట్టామో దీనికి కూడా మీ అందరి సపోర్ట్ చాలా కావాలి. అండ్ అంటే ఈ డేట్ పెట్టడానికి కూడా రీజన్,
అండ్ మెగాస్టార్ గారి బర్త్డే ఒకటి నో డౌట్, అందరికి గుర్తుండిపోద్ది, ఈ డేట్ ఎవరు మర్చిపోరు అని చెప్పి అలా పెట్టాం. సో ఇంకా చాలా మంది మాట్లాడడానికి ప్రీ రిలీజ్ ఈవెంట్లు అంతా స్టోర్ చేసుకుంటున్నాము. కంటెంట్ గురించి ఏదున్నా సరే ఈ సినిమాకి ఎందుకు చూడాలి అని ఒక క్వశ్చన్కి కంటెంట్ సినిమా చూడాలి అనుకుంటే మా సినిమా చూడాలి. సో అది చాలా బలంగా నమ్మి తీసిన సినిమా. సో మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి, మీడియా వాళ్ళ బ్లెస్సింగ్స్ కావాలి, ఆడియన్స్ బ్లెస్సింగ్స్ కావాలి. మిగిలిన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యాక్చువల్గా ఫ్యామిలీ అంటాము, వీళ్ళు నిజంగానే ఫ్యామిలీ నాకు. ఎందుకంటే నాకు భాను గారు 20 years నుంచి ఫ్రెండ్, సత్యనారాయణ 15 years నుంచి ఫ్రెండ్, సత్యరాజు గారు కలిసిన కొద్ది కాలంలోనే ఆల్మోస్ట్ ఫ్యామిలీ అయిపోయారు. సేమ్ అస్టర్ అండ్ డార్లింగ్ సాంచి, క్రాంతి, అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా ఫ్యామిలీ లాగా. సో ఈ ఫ్యామిలీ గురించి చెప్పడానికి మంచి వేదిక కావాలి. దీనికంటే మంచి వేదిక మన ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ ఆ రోజు కుమ్మేద్దాం. థ్యాంక్ యూ. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మేఘ్నా మాటలు విందాము. రిక్వెస్టింగ్ మేఘ్నా టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం.